కనీసం రోడ్డు కూడా కనిపించలేదు. ఆ విధంగా అయితే పడింది వర్షము. హలో పీపుల్, అందరూ బాగున్నారా? ఆఫీస్ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దాదాపు 1 అవర్ నాన్ స్టాప్గా ఉరుములు మెరుపులతో భయంకరంగా అయితే వర్షం పడింది. వీడియో అయితే తెలియదు కానీ కొన్ని చోట్ల వర్షానికి చాలా వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. అసలు ఇంటికి కరెక్ట్ టైంకి రీచ్ అవుతామా లేదా, లేకపోతే ఈ వర్షానికి బండి ఏమైనా బ్రేక్ డౌన్ అవుతుందా అనేసి చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఫైనల్లీ మా స్టాపింగ్లో అయితే దిగిపోయాను. ఈ వర్షానికి నీళ్లు మొత్తం రోడ్డు పైన బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఈ వర్షానికి ఆటోలు అయితే దొరకడం లేదు. ఇంకో వర్షం ఏమో కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉంది. ఈ రెండు బుర్రలు ఒకేసారి నడుస్తూ ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. అసలు డెలికేట్ మైండ్ నాది. ఫైనల్గా 10 రూపాయలు సినిమా వచ్చిన చోట 100 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కాను. అట్లుంటది మనతోని. పవర్ లేకపోయేసరికి మా వీధి మొత్తం ఫైనల్గా ఇంటికి వచ్చాను. పవర్ అయితే లేదు. దారి మొత్తం అనుకుంటూనే ఉన్నా ఈ వర్షాన్ని చికెన్ తీసుకెళ్లి మా మేడం గారికి వండి పెడదామని. పవర్ లేకపోయేసరికి నా ప్లాన్ అయితే చేంజ్ చేశాను. అదే క్యాండిల్ లైట్ డిన్నర్. అదేంటో నా బుర్ర ఒక్కొక్కసారి బాగా పనిచేస్తుంది, ఇంకొకసారి ఉందా లేదా నాకే డౌట్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. డిన్నర్ మొత్తం ఇలా క్యాండిల్ వెలుగులోని సరదాగా మాట్లాడుకుని చేద్దాం అనుకున్నాను. బట్ వీడియో తీసి కూర్చున్నా లేదు, వెంటనే పవర్ వచ్చేసింది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.